హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతి ముచ్చట్. అమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఆనందంగా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి తల్లి తన బిడ్డని ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుతుంది. అయితే ఇక్కడ ఒక అమ్మ భగవంతునికే తల్లిగా మారి ఎలాంటి ప్రేమానురాగాలు చూపించిందో ఇప్పుడు తెలుసుకుందాం. అబహుడైన శివుణ్ణి చూసి ఒక అమ్మ ఆలోచనలో పడింది. శివుడు అసలు ఎలా పుట్టాడు, శివుడికి పుట్టుక ఉందా లేదా అనే ఆలోచనలో పడి ఇంతకీ ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు ముత్తవగా పిలువబడే బొజ్జమహాదేవి. బొజ్జమహాదేవి అబహుడైన ఆ పరమేశ్వరుని చేరదీసి అతనికి తల్లిగా మారింది. తల్లి చూపించే ప్రేమానురాగాలు బాల పరమేశ్వరుడు మీద చూపించింది. తల్లి లేని శిశువుకి తానే తల్లిలా మారి సపర్యలు చేసింది. శిశువుగా ఉన్న శివుడికి నీళ్లు పోయడం దగ్గర నుంచి అన్ని తానే చూసుకుంది. ఆ శివుడికి స్థానమాచరించేటప్పుడు ముక్కు కళ్ళు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా ఒత్తి తీర్చిదిద్దింది. శిశువు మీద పక్షుల నీడ పడకుండా ఎంతో జాగ్రత్త వహించింది. బాల శివుణ్ణి తన పొట్ట మీద వేసుకొని పడుకోబెట్టుకొని జోలపాడి నిద్రపుచ్చేది. ఇంత ప్రేమగా చూసుకునే ఆ అమ్మకు ముగ్ధుడైపోతాడు పరమేశ్వరుడు. అయితే కైలాసనాథుణ్ణి లాలించే అమ్మను అనుగ్రహించే ముందు పరీక్ష పెట్టాలనుకుంటాడు పరమేశ్వరుడు. కావాలనే తన అంగలికి ముళ్ళు రోగం తెచ్చుకొని విలవిలలాడిపోయేవాడు. తల్లి పాలు తాగడానికి కూడా నోరు తెరవడం లేదు. ఇది చూసిన ఆ తల్లి మనసు విలవిలలాడిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకును వదిలి నేను జీవించలేను అని ప్రాణం తీసుకోవడానికి నిర్ణయించుకొని తలను నరుక్కునే సమయంలో ఆ తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైపోయిన బోలాశంకరుడు ప్రత్యక్షమై, తల్లి నీ ప్రేమకు నేను పరీక్ష పెట్టి నేనే ఓడిపోయాను, ఏ వరం కావాలో కోరుకో అని అడగ్గా, నాకేం తక్కువ నాయనా, నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా నిన్ను నూరేళ్లు చల్లగా ఉంటే అదే చాలు అంది. నీలాంటి తల్లి ఏ బిడ్డ పక్కన ఉన్నా వారికి ఎలాంటి రోగాలు ఉండవని అమ్మను దగ్గరకు చేర్చుకున్నాడు. 3 లోకాల్లో తండ్రి అయిన నాకే తల్లివి అయ్యావు గనుక నువ్వు ముత్తవ్వగా ప్రసిద్ధి చెందుతావని ఆమెకు వరమిచ్చాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.